హాయ్ గైస్, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామే. ఒక ఆమె ఉందంట. ఆమె ఒక కుక్కని పెంచుకుందంట. ఆ కుక్కకి ఆమెకి కూడా కడుపు వచ్చిందంట. కుక్క నీళ్ళు పోసుకుందంట, ఆమె నీళ్ళు పోసుకున్నారంట. ఇద్దరికి కడుపు వచ్చిందంట. అయితే ఆమెకి పరమాన్నం తినాలనిపించి పరమాన్నం వండుకుందంట. పరమాన్నం వండుకొని తినేసిందంట. కొంచెమైనా పెడుతుందేమో అని చూసిందంట. కుక్క పెట్టలేదట. అయితే కడిగేసి నీళ్ళైనా పోస్తుందేమో అనుకుందంట. శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళు కూడా కుక్కకు పోయకుండా ఎలక్కన్నంలో పోసేసిందంట. ఆ కుక్క చాలా బాధపడిందంట, చాలా బాధ కలిగిందంట. అయితే అలా ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయిందంట. అక్కడ ఒక బాలమావిడి చెట్టు ఉంటే ఆ బాలమావిడి చెట్లు దగ్గర బాలమావిడికి కోసుకొని తెచ్చుకుని ఆమె ఎదురుగుండా పెట్టుకొని తింటుందంట. ఆమె చూసిందంట. తొక్క అయినా పెడుతుందేమో అని చూసిందంట, తినేసిందంట. గుంజైనా పెడుతుందేమో అని చూసిందంట, తినేసిందంట. ఆ టెంక అయినా పెడుతుందేమో అని చూసిందంట, అది కూడా తినేసిందంట. అప్పుడు ఆమెకు గుణపాఠం బాగా చెప్పింది కుక్క అని చెప్పి ఆ దేవుడు ఆ కుక్కకు ఉన్నటువంటి ఆ శాఖశక్తిని చూసి అతను భగవంతుడు సంతోషించి ఆమె కడుపులో పిల్లల్ని ఈ కుక్క కడుపులోకి, ఈ కుక్క కడుపులో పిల్లల్ని ఆమె కడుపులోకి మార్చేసాడంట భగవంతుడు. అయితే ఆమెకు కుక్క పిల్ల పుట్టినాయి అంట. ఊరి చివరికి పట్టుకెళ్ళి పాడేసిందంట. ఎవరికైనా తెలిస్తే బాగోదు, నవ్వుతారని. ఈ కుక్కకి మాత్రం 2 ఆడపిల్లలు పుట్టారట. వాళ్ళు చాలా బాగా పెంచుకుంటుందంట. ఎంతో ఆనందంతో పెంచుకుంటుందంట. పెద్దవాళ్ళు అయ్యారంట, ఆడుకుంటున్నారంట. ఇక యుక్త వయసు వచ్చిందట. ఈ ఈ ఈ కుక్క ఎక్కడికో వెళ్ళింది ఆహారం తీసుకురావడం కానీ. ఈ కుక్క వచ్చేసరికి ఎవరో 2 అబ్బాయిలు చూసి వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని అడిగారట. అమ్మ వచ్చిన తర్వాత అమ్మని అడుగుదాము, అమ్మకి ఇష్టమైతే చేసుకుందాం అందంట చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి అందంట, మన అమ్మ కుక్క అని తెలిస్తే మనల్ని ఎవరో పెళ్లి చేసుకోరు, అందు గురించి నువ్వు తర్వాత తెలుస్తుందిలే అమ్మకి, తర్వాత చెప్దాం జాయి, కానీ ఈ వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం అని చెప్పిందంట. అలాగని చెప్పేసి పెళ్లి చేసేసుకున్నారట. పెళ్లి చేసుకుని అత్తవారింటికి తీసుకెళ్ళిపోతున్నారంట. ఈలోగా ఆ కుక్క వీళ్ళిద్దరి మెడలోని పూసల దండలో వేసిందంట. ఆ పూసల దండ తెంపేసి ఒక్కొక్క పూస తన ఇల్లు వచ్చేంత వరకు వేసుకుంటూ వెళ్ళిందంట. అప్పుడు చిన్నమ్మాయి ఇల్లు వచ్చేసిందంట. వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయిందంట. పెద్దమ్మాయి ఇల్లు ఇంకా కొంచెం దూరం అట. తీసుకెళ్తున్నారట. ఊరి చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దమ్మాయి ఇల్లు వచ్చిందంట. అక్కడ అత్తవారింటికి వెళ్ళిపోయిందంట. ఈ లోపల ఈ కుక్క తన పిల్లలు ఏమయ్యారో తెలియక అడవులంట, రాయలంట, రెప్పలంట, ముళ్ళంట, తుప్పలంట, చెట్లంట, పుట్లంట వెళ్తూ ఉందంట. ఎక్కడ వెతికినా దొరకలేదంట. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న తన బిడ్డలు ఏమైపోయారా అని బాధతో, దిగులుతో, ఎంతో వేదన చెందుతూ వెతుకుతూ ఉందంటండి. అయితే కళ్ళంట నీళ్ళు ఆగడం లేదంట. ఏడ్చేస్తుందంట. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయట. ఆ కళ్ళంట నీళ్ళు దారాలు పట్టి వస్తున్నాయంట. కళ్ళు కనిపించటం లేదట, మసకబారిపోయినాయట. అలా వెళ్తూ ఇంకా ప్రతి ఊరు, ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మానికి వెతికిందంట. ఎక్కడ దొరకలేదట. అలా ఏడుస్తూ అలాగా తోటలంట, అలా రాళ్ళంట, ముళ్ళంట, రప్పలంట వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి అక్కడ తన కూతుళ్ళు మెల్ల వేసినటువంటి పూసల దాంట్లో ఒక పూస కనిపించిందంట. అలా కొంచెం దూరంలోకి ఇంకో పూస అలాగా కనిపిస్తూ ఉండగా వెళ్తూ ఉండగా పూసలో వెతుకుతూ ఆ పూసలు ఎమ్మటే వెళుతూ ఉండగా తన చిన్న కూతురు ఇల్లు వచ్చిందంట.
చిన్న కూతురు ఇంటికి వెళ్ళి తలుపు తట్టిందంట. తీసిన తలుపు తీసి కూతురికి తల్లట. తన తల్లి తన ఇంటికి వచ్చిందని సంతోషంలో సకల మర్యాదలు చేసి తల్లిని ఎంతో సంతోషంగా, ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా చూసుకుందట. అయితే అక్క ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళి ఒకసారి అక్క ఏం చేస్తుందో చూస్తానందంట. అలాగే అని చెప్పి ఊరి చివరికి తీసుకెళ్ళి వీధి చివరుండి అదే అక్క ఇల్లు అని చూపించి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే పెద్ద కూతురు ఇంటికి వెళ్ళిందట. పెద్ద కూతురు తలుపు తీసి చూసేసరికి ఎదురుగా తల్లి కనిపించిందంట. అయితే ఇది నా తల్లి, మేమిద్దరం కూడా ఒక కుక్కకి పుట్టామని తెలిస్తే నా భర్త లోకు చేసేస్తాడు, మా అత్తమామలు చూడరు, నన్ను సరిగ్గాని వేలం చేస్తారు, నా భర్త నన్ను వదిలేస్తాడని ఆలోచనతో తల్లిని రోకలు ఇచ్చుకుని బుర్ర మీద టప 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 2 దెబ్బలు వేసిందటండి. బుర్ర బద్దలేసిపోయి చనిపోయిందంట. అయితే అక్కడ ఈడ్చుకుని వెళ్ళి పెంట మీద పాడేసిందంట. పెంట మీద పాడేసి ఇంటికి వెళ్ళిపోయి తలుపేసుకుందంట. ఈలోగా ఎప్పటికీ తల్లి రాకపోయేసరికి మళ్ళీ ఒకసారి అక్క ఇంటికి వెళ్ళిందంట. అక్కని అడిగితే అమ్మ ఏదైనా అడిగితే కుక్క నా తల్లి అని తెలిస్తే నన్ను నా భర్త వదిలేస్తాడు, అత్తమామలు ఏమని చేస్తారని చెప్పి బుర్ర మీద 2 దెబ్బలు వేస్తే చనిపోయింది, పెంట మీద పాడేశానని చెప్పిందంట. కళ్ళు దారలు కట్టేస్తున్నాయంట. బాధ పొంగిపోయి ఏడుస్తుందంట. ఎక్కడ పాడేసావు చెప్పమందంట. వీధి చివర పెంట ఉంది కదా, పెంటలో పాడేసానని చెప్పిందట. పెంట దగ్గరికి వెళ్ళి తన చెంగుకి ఆ తల్లిని చెంగులో వేసుకుని చెంగుకి ముడేసుకుని ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళిపోయి ఒక పసుపు గుడ్డకి నెలలో ముంచి పసుపు రాసి ఆ పసుపు గుడ్డలో ఆ తల్లిని ముడేసేసి కట్టేసి గుమ్మానికి కట్టేసిందటండి. గుమ్మ పైన కట్టేస్తే భర్త వచ్చాడట. భర్తకి అన్నం పెడుతుందంట. అన్నం పెడుతుంది కానీ పాపం తనకి ఏడుపు ఆగటం లేదట, ఏడుస్తుందంట. భర్త భార్య యొక్క ఏడుపుని గమనించలేదు కానీ పైకి చూసేసరికి పసుపు మూట, కుంకుమ బొట్లు అందంగా కనిపిస్తుందంట. ఈ అన్నం తింటూ ఏమిటా మూట అని అడిగాడట భార్యని. ఆ భార్య ఏం చెప్పాలో తెలియక తొయ్యలేదటండి. మా అమ్మగారు బంగారు గుమ్మడికి ఇస్తే అక్కడ గుమ్మానికి కట్టానందట. అయితే అది గుమ్మడికి ఒకసారి నాకు చూపించమన్నాడట. చూపించిందంట. చూపించగానే బంగారు గుమ్మడికి అయిపోయిందటండి. అప్పుడు భర్త ఆశ్చర్యపోయాడట. మీ అమ్మగారు ఎంత ధనవంతులా, నాకు ఎప్పుడు చెప్పలేదేంటి, ఒకసారి మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళన్నాడట. అయితే అలాగని చెప్పి తీసుకెళ్తుందట. ఊరి చివరికి వెళ్ళిందట. ఎక్కడుందండి తల్లి, ఏమైంది, ఏ ఊరు తీసుకెళ్తుంది, పుట్టిల్లు ఎక్కడుంది, ఎవరిని తల్లిగా చెబుతుంది, ఎవరింటికి తీసుకెళ్తుంది, ఏం చెయ్యాలో తెలియలేదండి. అప్పుడు పక్కకి వెళ్ళొస్తానందంట. అయితే వెళ్ళమన్నాడట. ఏ అవసరం వచ్చి వెళ్తానంటుంది పక్కని. వెళ్ళిందంట. అక్కడ ఒక పెద్ద పుట్ట ఉందటండి. ఆ పుట్టలో కాలు పెట్టేసి నన్ను కోటేసి అని చెప్పేసి ఏడుస్తుందటండి. కోటేస్తే చనిపోతే ఇంకా అమ్మవారి ఇల్లు ఎక్కడ ఏమీ చెప్పక్కర్లేదు కదా అని. అయితే ఆ పాముకి ఎప్పటి నుంచో ఒక తలపైన రాసపుండు ఉందటండి. ఆ రాసపుండు ఈమె కాలు తగలగానే చితికిపోయిందటండి. చితికిపోయి ఆ బాధ అంతా తగ్గిపోయిందటండి. తగ్గిపోయేసరికి ఆ యొక్క పిల్లల్ని పంపించి తల్లిని పూజించిన కూతురు వచ్చింది. ఆమె భర్తని సకల మర్యాదలు చేసి మన లోకానికి తీసుకురండి అని చెప్పిందంట. అలాగా అని చెప్పేసి ఆమె భర్తని ఆ లోకానికి, నాగలోకానికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేశారంట. ఎంతో ఆనందంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా చూశారట. అప్పుడు 7 బళ్ళ సారి తన పుట్టింటి వాళ్ళగా ఉండి 7 బళ్ళ సారి పెట్టి పంపారట అమ్మగారింటికి, అత్తవారింటికి. అయితే అత్తవారింటికి 7 బళ్ళ సారి వేసుకుని వెళ్ళిందంట. వెళ్ళేసరికి వాళ్ళ అక్క వచ్చిందంట. ఏంటి నువ్వు, మన అమ్మగారు ఎక్కడున్నారు, నీకు 7 బళ్ళ సారి ఎవరు పెట్టారని అడిగిందట. అడిగితే
నువ్వు చంపి పడేసిన తల్లిని తీసుకొచ్చి నేను పూజ చేసుకున్నాను. అది బంగారు గుమ్మడికి అయిపోయింది. నా భర్త చూపించమంటే చూపించాను. మా మీ ఇల్లు మీ అమ్మగారు అంత భాగ్యవంతులా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎక్కడిని తీసుకెళ్తానని చెప్పేసి అక్కడ ఒక పుట్ట ఉంటే పుట్టలో కాలు పెట్టాను. చంపేమన్నారు, నన్ను కాటేసామన్నాను. అయితే ఆ పాములు అన్నీ కూడా నన్ను నాగలోకానికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేసి నాకు 7 బళ్ళ సారీ పెట్టి, పుట్టింటి వారి సారీలాగా పెట్టి, పుట్టింటి వాళ్ళలాగా నన్ను ఆదరించి అత్తవారింటికి పంపించారు అని చెప్పిందంట. అలాగని చెప్పి ఒక కుక్కని ఇంటికి వస్తే అడ్డంగా బుర్రకడ్డంగా మళ్ళీ కొట్టేసి చంపేసిందట. చంపేసి ఒక గుడ్డకి పసుపు రాసి ఆ గుడ్డలో మూట కట్టి గుమ్మానికి కట్టిందంట. గుమ్మానికి కట్టి భర్త వస్తే భర్తకి అన్నం పెట్టిందంట. ఆ భర్త ఆకలితో ఉన్నాడేమో, కరకరలాడుతూ తింటున్నాడట అన్నం. ఆ భర్త అడగడం లేదని చెప్పి ఆ మూటంకే చూస్తుందంట, మూటంకే చూస్తుందట, మూటంకే చూస్తుందంట. ఇదేటా అని చెప్పి భర్త పైకి చూసాడంట. పైకి చూస్తే పైన ఒక మూట కనిపిస్తుందంట, పసుపు గుడ్లో కట్టేసి. ఏటని అడిగాడట. మా అమ్మగారు బంగారు గుమ్మడికే పంపించారండి, అది నేను గుమ్మానికి కట్టానుందంట. అయితే ఇప్పు చూపించమన్నాడంట. ఇప్పు చూపిస్తే కుక్కటండి, కుక్క పుచ్చిపోయి పురుగులు పట్టేసి ఉందంట. మీ అమ్మగారు అంత దుర్మార్గులా, బంగారు గుమ్మడికే అని చెప్పేసి పుచ్చిపోయిన కుక్కని ఇస్తారా? ఒకసారి వాళ్ళని అడుగుదాము ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి తీసుకెళ్ళమన్నాడట. తీసుకెళ్తుందంట. ఆ చెల్లి ఎక్కడైతే చెప్పిందో అక్కడ పుట్ట వచ్చిందంట. నేను పక్కకి వెళ్తాను అందంటే వెళ్ళమన్నాడట. ఆ పుట్టలో పాలు పెట్టేసిందంట నన్ను కరిచేయమని. అప్పుడు తల్లిని చంపేసిన కూతురు వచ్చింది. ఆమెని కోటేసేనా అని అడిగిందట తల్లిని. ఈ పిల్ల తక్షణం ఆలోచించగా వెంటనే కోటేసేయమని చెప్పాడట. వెంటనే కోటేసేసిందంట, చనిపోయిందటండి. ఇదండి కథ యొక్క నీతి. మన పెద్దవాళ్ళు మనం చాలా ప్రేమగా చూసుకోవాలండి. వాళ్ళని కని పెంచారు కదా, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే మన జీవితం కూడా అంత సుఖాంతంగా ఉంటుందన్నమాట. ఓకేనా? బాయ్.